అతనికి ప్రాణం పోసింది. ఆ బాలుణ్ణి తన ద్వారం వద్ద కాపలాగా ఉంచి, నేను చెప్పే వరకు ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి నందీశ్వరుడు మొదలైన వారు వచ్చి లోపలికి వెళ్ళబోయారు. అప్పుడు పార్వతి సృష్టించిన ఆ బాలుడు వారికి అడ్డుపడి, అమ్మగారు తలస్నానం చేస్తున్నారు, లోపలికి ఎవరిని రానివ్వద్దన్నారు, అందుచేత ఆమె చెప్పేదాకా మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు. మాకు ఈశ్వరుడి ఆజ్ఞ ఉంది, 3 లోకాలలోనూ ఈశ్వరుడి ఆజ్ఞకు ఎదురు లేదు, మధ్యలో నువ్వెవరు అంటూ రుద్రగణాలు ఆ బాలుడితో గొడవకు దిగారు. పెద్ద గొడవ జరిగింది. ఆ బాలుడు అద్భుతమైన పరాక్రమంతో శివుడి గణాలను ఓడించాడు. వాళ్ళు పారిపోయి జరిగిన విషయం శివుడికి చెప్పారు. అక్కడే ఉన్న నారదుడు, పార్వతి ద్వారపాలకుడికి ఇంత పొగరా, శివుడి ఆజ్ఞనే ధిక్కరిస్తారా అన్నాడు. తన సేవకులు దెబ్బలు తిన్నందుకే చాలా కోపంగా ఉన్న శివుణ్ణి నారదుడి మాటలు మరింత రెచ్చగొట్టాయి. ఆయన తన త్రిశూలాన్ని పంపి ఆ బాలుడి తల నరికేశాడు. తన ముద్దులు కొడుకు తల తెగిపోవడం చూసి పార్వతీదేవి చాలా బాధపడింది. పార్వతి ద్వారం దగ్గర ఇప్పుడు ఎవరు అడ్డుపడేవారు లేరు అంటూ శివుడు బ్రహ్మ విష్ణువులను వెంటబెట్టుకుని పార్వతి ఇంటికి వచ్చాడు. అప్పటికే పార్వతి తన కొడుకు చనిపోయినందుకు బాధలో మునిగి ఉండటం వల్ల వచ్చిన వారిని గౌరవించలేదు. శివుడు పార్వతి బాధను పోగొడదామని పార్వతి దగ్గరికి వెళ్ళాడు. కాని పార్వతి శివుడి వైపు చూడనైనా లేదు. అప్పుడు విష్ణువు పార్వతి దగ్గరికి వెళ్ళి, చెల్లి, గజాసురుడు చనిపోయినందుకు 3 లోకాలు ఆనందంలో మునిగి ఉండగా నువ్వు బాధలో మునిగి ఉండటానికి కారణం ఏమిటి? నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. పార్వతి విష్ణువుతో, అన్న, శివుడు కారణం లేకుండా నా కొడుకుని చంపాడు, వాడిని బతికించి వాడికి తగిన అధికారాలను ఇస్తే గాని నా బాధ తీరదు అన్నది. శివుడు గజాసురుడికి తాను ఇచ్చిన వరాల మాట చెప్పాడు. తన తల పూజింపబడేదిగా ఉండాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని గజాసురుడు శివుణ్ణి కోరుకున్నాడు. అప్పుడు శివుడు ఆ బాలుడి శరీరాన్ని సభకు తెప్పించి రుద్రగణాలను పంపి గజాసురుడి తల తెప్పించి దాన్ని ఆ బాలుడి శరీరానికి అతికించారు. వెంటనే ఆ బాలుడు నిద్రలేచిన వాడిలాగా లేచి నిలబడి పార్వతికి విష్ణువుకు నమస్కారం చేశాడు. ఆ బాలుడే గణేశుడు. తన కొడుకు ఈ విధంగా మళ్ళీ బతకగానే పార్వతీదేవి చాలా సంతోషించింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.